హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఇప్పుడే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారము కొన్ని ఎడ్యుకేషన్ రెవల్యూషన్స్ మన రాష్ట్రంలో తీసుకున్నటువంటి విషయాల మీద ఈ యొక్క విద్యా విధానంలోని లేదంటే విద్యా సంస్కరణలో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మన గవర్నమెంట్ జాబ్స్ విషయంలో ఏ విధమైన ఇంపాక్ట్ చేయబోతున్నాయి అనేటువంటి విషయాలను నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నూతన విద్యా విధానము, విద్యా సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానము, వాటి పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని ఉద్యోగాల విషయంలో అవి డిఎస్సి కావచ్చు, టెట్ విషయం కావచ్చు, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఈ యొక్క విద్యా విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఇంపాక్ట్ చూపబోతున్నాయి అన్న విషయాల్ని నేను డిస్కస్ చేశాను. నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీఎం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత విద్యాశాఖ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు నిన్ననే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బుక్స్ ఆవిష్కరించడం జరిగింది. దాంతోపాటు పాడ్కాస్ట్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ విషయాల మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ అన్ని తన యొక్క విషయాల్ని, తన యొక్క నిర్ణయాల్ని క్లియర్గా చెప్పినట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అట్ ద సేమ్ టైము గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ పై తన యొక్క అభిప్రాయం ఏందో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నిటిని నేను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేశాను. అవన్నీ విషయాలు నేను డిస్కస్ చేసే ముందు let me thank you all who are watching my channel and supporting my channel, liking my videos and sharing my videos, and at the same time don't forget to subscribe my channel. రోజువారీ అప్డేట్స్ కోసము ఛానల్ను కంటిన్యూస్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. మీరు నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే, మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారము టార్గెట్ జాబ్స్ అనేటువంటి శీర్షికన అన్ని వార్తాపత్రికలలో ఒక హెడ్లైన్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పునరుద్ఘాటించినట్లుగా మనము ఈ యొక్క వార్తలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటే, జాబ్ ఓరియంటెడ్గా కోర్సులను డిజైన్ చేయాలి. అది డిగ్రీకి స్కూల్ లెవెల్ నుంచి ఆ యొక్క కరికులం యొక్క స్టాండర్డ్స్ ఆ విధంగా ఉండాలి అన్నటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశంగా మనకు కనపడతా ఉంది. తర్వాత విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా మేము ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం కలిగేటట్లు, వాళ్ళలో స్కిల్స్ డెవలప్ అయ్యేటట్లు మన కరికులం డిజైన్ చేసి యూనివర్సిటీ విద్య కూడా ఆ విధంగా ఉండాలి. కొన్నిసార్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అకాడమిక్స్లో 80%, 90% వచ్చినా కూడా ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. అందుకోసము నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రతి పార్లమెంటు స్థానంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటిది గవర్నమెంట్ ఉద్దేశంగా కనబడుతున్నది. దానికి అనుగుణంగా కరికులంలో భాగంగా సర్టిఫైడ్ కోర్సులను కండక్ట్ చేయాలి. తద్వారా సర్టిఫైడ్ కోర్సులు కండక్ట్ చేయడం వల్ల కూడా స్టూడెంట్ యొక్క పొటెన్షియాలిటీని మనం ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అంతేకాకుండా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలతో ఎప్పటికీ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ నిరంతరము వాళ్ళని ట్రైనింగ్ ఉండేటట్లు యూనివర్సిటీల్లో ఆ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలన్నటువంటి భాగంగా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ని చాలా ట్రాన్స్పరెంట్గా జరిగించాలి. అది యూనివర్సిటీల్లోనే కాకుండా స్కూల్స్ లెవెల్లో కూడా, అంటే డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, తర్వాత ఈ యొక్క యూనివర్సిటీలో
అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ విషయాల్లో రిక్రూట్మెంట్ చాలా పగడ్బందీగా, ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా చేయాలన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశమైంది. ఆ విషయాన్ని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. యూనివర్సిటీల్లో అఫిలియేట్ అయినటువంటి కాలేజెస్కి ఏవైతే స్టాండర్డ్స్ లేవో ఆ కాలేజీల విషయంలో రాజీ పడద్దండి. ఆ కాలేజీలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా వాటిని చూడకూడదు. ఓన్లీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా, స్టాండర్డ్స్ లేకుంటే నిర్మోహమాటంగా వాటి గుర్తింపు రద్దు చేయండి అని చాలా ఖండితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క తీసుకున్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది గవర్నమెంట్ దృఢ నిశ్చయంగా మనం కనపడుతుంది. ఇప్పుడు మనము ఈ విద్యా సంస్కరణల వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగాలు విద్యార్థులకు లేకుంటే ఆంధ్రప్రదేశ్ జనాంగానికి, సమాజానికి ఉపయోగపడతాయి అన్నటువంటి విషయాన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. విద్యా సంస్కరణలలో భాగంగా తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం ఏ విధంగా సాధించవచ్చు అనే విషయాల్లో గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి ఆ యొక్క డిస్కషన్ బట్టి చూస్తే చాలా క్లారిటీ ఉంది. సో ఏ విధంగా దీన్ని ఫలితాలు సాధించవచ్చు అంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ కరికులం మీద ఫోకస్ చేయాలి. సో ఈ కరికులం ఎలా డిజైన్ చేయాలంటే, అది ప్రస్తుతం ఇండస్ట్రీ యొక్క అవసరాలకు తగినట్టుగా కరికులం డిజైన్ చేయాలన్నటువంటిది గవర్నమెంట్ చాలా దృఢంగా నమ్ముతా ఉంది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అకాడమిక్స్ బుక్స్లో చదివింది ఒకటి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఒకటి అయితే అక్కడే పెద్ద గ్యాప్ వస్తూ ఉంది. స్టూడెంట్కి ఇండస్ట్రీకి గ్యాప్ ఎక్కడ వస్తుందంటే కరికులం డిజైన్లోనే గ్యాప్ వస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కరికులం డిజైన్ ఖచ్చితంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యేటట్లు ఉండాలి. కాబట్టి కరికులం డిజైన్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఆ డిజైన్ కరికులంని ఇండస్ట్రీ నీడ్స్కి తగినట్టు డిజైన్ చేయండి అని గవర్నమెంట్ సూచించినట్లుగా మనకు అర్థమవుతుంది. రెండో విషయం వచ్చేసరికి ప్రతి ఇన్స్టిట్యూట్ NAAC రేటింగ్ కలిగి ఉండాలి. సో యూనివర్సిటీ గుర్తింపుతో పాటు అది AICTE గుర్తింపులతో పాటు లేదా జాతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ గుర్తింపులతో పాటు NAAC రేటింగ్ కూడా ఉండాలి. సో ప్రతి ఇన్స్టిట్యూట్స్ NAAC రేటింగ్ ఉండడం వల్ల అవి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్స్ డెవలప్ చేయడానికి స్టూడెంట్స్లో, తర్వాత కొన్ని స్కిల్స్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని యూనివర్సిటీలలో రూపొందించాలి. అందులో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అంతేకాకుండా కొన్ని వర్క్ బుక్స్, తర్వాత పాడ్కాస్ట్ ఆవిష్కరణ చేయడం వల్ల ఒక మంచి ఎఫెక్టివ్ టీచ్ చేసేటువంటి కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది లెక్చరర్స్ని, కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి వాటిని పాడ్కాస్ట్ని రూపొందించాలి. ఆ పాడ్కాస్ట్ని రూపొందించడం వల్ల స్టూడెంట్ తనకు ఎప్పుడు ఏ విధమైన డౌట్స్ వచ్చిన సబ్జెక్ట్ పరంగా వెళ్ళి తను పాడ్కాస్ట్లో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఎంతగానో ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ని చాలా వరకు తగ్గించి ఒక మంచి క్వాలిటీని సాధించడానికి అవకాశం ఉంది అన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఒకటేంటంటే స్కూల్స్ నుంచి టీచర్సు, లెక్చరర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు సో వీళ్ళ నియామకాల్లో కూడా చాలా పారదర్శకంగా హైలీ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకుంటూ యూనివర్సిటీల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ నూతన విద్యా విధానంలో. ఇది ఫ్రెండ్స్, ఇది అందరము ఆహ్వానించదగినటువంటి విషయమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you so much.